ECIL రౌండ్ బిల్డింగ్లో స్ఫూర్తి గ్రూప్ వారు నిర్వహించిన సైంటిఫిక్ క్లాసెస్లో సైంటిఫిక్ టీచర్ రమేష్ సారు ఈ భూమి మీద వెలిసిన జీవరాశుల అన్నిటిలో మనిషి జీవితం కూడా ఒక అన్నిలాగానే ఒక జీవి మాత్రమే. కానీ తనకున్న మేధస్సుతోటి మొదటి నుంచి కూడా రాయిని ఆయుధంగా ఏ విధంగా మలుచుకోవాలి, నిప్పును రాయితోటి ఏ విధంగా రాజేసుకోవాలి, వంటలు ఏ విధంగా చేసుకోవాలి, విత్తనం ఏ విధంగా చేసుకోవాలి, మొక్కలు ఏ విధంగా నాటుకోవాలి, ఇట్లా ప్రతి విషయాన్ని పరిశీలించి సాంస్కృతికంగా కూడా మనిషి డెవలప్ చెందాడు. కానీ తాము వేటాడిన జంతువులను చిత్రలేఖనంగా రాళ్లపైన చిత్రించటం, ఆ చర్మాలతోటి వచ్చిన ఎండిన చర్మంతో వచ్చిన శబ్దాలను బట్టి డప్పులుగా చిత్రీకరించుకోవటం, ఏటకు పోయి విజయం సాధించినప్పుడు వాళ్ళు సంతోషంగా ఎగురుతూ ఆడుతూ ఎగిరే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా డెవలప్ చేసుకున్నారు అంటూ నేచర్ డెవలపింగ్, మానవ డెవలపింగ్ గురించి వివరించడం జరిగింది రమేష్ సార్. ఈ కార్యక్రమానికి కర్రె మల్లేష్ అధ్యక్షత వహించారు. శాస్త్రీయత ద్వారా అందరం సమానంగా అభివృద్ధి అవ్వగలుగుతాం. ఈ మూఢ విశ్వాసం వదిలినప్పుడు మన చదువు యొక్క పర్పస్ ఏంటి, మన డిగ్రీలు ఎందుకు చేద్దాము, బీటెక్ ఎందుకు చేద్దాము, ఆ తర్వాత డిగ్రీ చేసి మనం ఏం చేయగలుగుతున్నాం, ప్రజలకు పట్టుకోవచ్చు ఏం చేయగలుగుతున్నాం అని నేర్చుకోవాలి. దాన్ని వివరించడానికి ఈరోజు ముఖ్య అతిథిగా రమేష్ గారు అవే ఆ తర్వాత పండుగలుగా రూపొందిన పరిస్థితులు కనపడితే, అట్లాగే కల్చర్ మీరు డ్యాన్స్ ఇవన్నీ కూడా ఆ రకంగా సామూహికంగానే ఉండేది. ఇండివిజువల్ గా నీది నాది వేరు వేరు, ఈయన వేరు ఆయన వేరు అనేది ఏ రోజుల్లో ఉండేది కాదు. అక్కడే ఈ ఆహార ఉత్పత్తి దశకు వచ్చిన తర్వాత నుంచి మనకి సంస్కృతిలో అనేక రకాల మార్పులు, అంటే మనం అనేక రకాలుగా ఇది అభివృద్ధి చెందడం కూడా మొదలైంది. అంటే వాళ్ళు గాలి వీస్తా ఉంది, ఆ గాలి వీచేటప్పుడు అక్కడ అడవిలో వెదురు బొంగులు ఉంటాయి. ఆ బొంగుల్లో నుంచి గాలి, ఆ రంధ్రాల నుంచి గాలి పోయేటప్పుడు వేరే శబ్దాలు వచ్చాయి. అరే ఇదేదో బాగుందని ఆ వెదురు నరకడము, వాటి నుంచి ఊదడము, వాటి నుంచి రకరకాల పరికరాలు తయారు చేసుకోవడం, ఇట్లా ఆదివ మానవులు అట్లాగే ఒక జంతువులు కొట్టుకొని తెచ్చినాక దాన్ని మొత్తము కోసుకొని తిన్నారు. ఆ తోలు గట్టిది నోట్లో గంగది కాబట్టి ఏం చేయాలి, దాన్ని తీసి అట్లా అవతల పడేస్తే అది కుళ్ళి కప్పు కొట్టేది. కాస్త తీసుకెళ్ళి అదో ఏదో శుభ్రం చేసి అట్లా ఎండబెడితే అది ఎండిపోయింది. ఎండిన తర్వాత గట్టిగా ఇట్లా కొడితే దవడమా శబ్దం వచ్చేది. సో ఇది శబ్దం వస్తుందని దాన్ని కొట్టడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి డప్పులు, డోలకులు, డోళ్ళు ఏ విధంగా తయారు చేసుకొని వచ్చే అవుతుంది. ఇట్లా రకరకాల ఆదివ పరికరాలు చూస్తే మీకు ఎంత మోటుకుంటాయి. ఇప్పుడు ఉన్న డప్పులు, ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్ ఇట్లుండవు, ఇంకా మోటుకుంటాయి. సో అట్లా ఒక్కొక్కటి పరిణామం చెందుకుంటూ ఈరోజు మన ఎలక్ట్రికల్ గిటార్ల దాకా, ఎలక్ట్రికల్ ప్యాడ్స్, ఎలక్ట్రికల్ గిటార్స్ ఇక్కడ దాకా ఈ పరికరాలు అభివృద్ధి చేస్తూ వచ్చింది. సో ఆదివ మానవులు కూడా ఆ విధంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళ సంస్కృతి ఉంది. అట్లాగే ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ ఆహారాన్ని అంటే ఉత్పత్తి అయింది, ధాన్యం వచ్చింది, పంట ఏదో గింజలు వచ్చినాయి, వాటిని తింటున్నారు, అవి గట్టిగా ఉన్నాయి. అవి ఒకసారి ఎప్పుడన్నా నీళ్ళల్లో వానకు తడిచినప్పుడు తింటే మెత్తగున్నాయి. సో నానబెట్టుకుని తింటే మెత్తగుంటాయి అనుకున్నారు. ఆ తర్వాత అవి ఉడకబెట్టుకుని తింటే ఇంకా మెత్తగుంటాయి. అంటే మా అడవుల్లో తగలబడ్డప్పుడు ఆ జంతువులు తెచ్చుకొని తింటుంటే, మామూలు జంతువులు తిన్నప్పుడు అరగడం లేట్ అయ్యేది పచ్చి మాంసం తింటే. కానీ అడవుల్లో కాలిపోయిన దాన్ని తెచ్చి తింటే, దాన్ని వేస్ట్ చేయకుండా అడవిలో తగలబడ్డ దాన్ని తెచ్చి తింటే అది మెత్తగా ఉండేది, టేస్ట్గా ఉండేది, జీర్ణం తొందరగా అయ్యేది. సో అమ్మో ఇది బాగుంది అని అప్పుడు జంతువులు కాల్చుకొని, ఎప్పుడు అడవులు తగలబడతాయి ఎప్పుడు కాల్చింది తెచ్చుకొని తిందామా అని. మరి కాల్చుకొని తింటే దానికోసం ఎదురు చూడటం పక్కన మనం ఏం చేయాలి, తగలబడే అడవులు ఏవైతున్నాయో వాటి నుంచి పెద్ద కాలే మొత్తులు తెచ్చుకోవాలి, వాటిని కాపాడుకోవాలా, అక్కడి నుంచి వాటిని కాల్చుకొని తినాలి. ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఈ ఉత్పత్తి క్రమం ఆ విధంగా కాల్చుకొని తినడం మొదలైంది. ఆ విధంగా ఎప్పుడైతే ఇవి కాల్చుకొని తినడము లేదా వంటడం మొదలైందో అక్కడి నుంచి వాటికి ధాన్యం దాచుకోవడానికి బుట్టలు, గంపలు, రకరకాల అవసరం వచ్చినాయి వండుకొని తినడానికి కుండలు, ఇట్లా అక్కడి నుంచి ఈ రాజ్ సాధనాలతో పరికరాలు తయారు చేయడం మొదలైంది. సో ప్రకృతిలో దొరికి అనేక వాటిని మనకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు అనుకుని ఆ విధంగా ప్రకృతి పరిశీలనతోటి అనేక రకాల ఉత్పత్తులు తయారైనాయి. ఆ తయారైన వాటిని అక్కడే ఉంచలేదు. మీరు ఏ వస్తువు తయారైనా
దాన్ని యాస్టీస్గా వాడుకోవడం కాదు, కొట్టి చెక్కినప్పుడు అది మారిన తర్వాత దాన్ని మరింత ప్రకృతిలో ఒక్కొక్క వస్తువు ఇంత అందంగా ఉంది కాబట్టి మనం కూడా మన సాధనాన్ని మన కత్తిని అందంగా తయారు చేద్దామా, దీన్ని ఇంకే డిజైన్ చేద్దాము, అట్లా ఒక కుండను అందంగా తయారు చేద్దామా, బూట్టని అంటే దాంట్లో కూడా కల్చర్ ఒక అందంగా తయారు చేయడం, అందంగా చేసి అట్లా ఉండకుండా మనం మెడలో వేసుకుందాము అలంకరణ సామాగ్రి ఇట్లా రకరకాలుగా కూడా తయారయ్యాయి. ఆ తర్వాత ఇళ్ళు నివాసం ఇవన్నీ వచ్చాయి. కొండ గుహల్లో ఆ ఇల్లు నివాసాలు కూడా ఏం చేశారు, ఏదో ఒక 4 ఆకులు వేసుకొని అట్లా ఉండి మిగతా జంతువుల అంటే చెట్టు తొర్రల కొండ గుహల్లో ఉండకుండా 4 ఆకులు తెచ్చి ఉండిపోకుండా దాన్ని ఒక సౌందర్య ఆరాధన మొదలైంది. అంటే దాన్ని ఒక కలర్ఫుల్గా ఎట్లా తయారు చేయాలి, ఆర్టిస్టిక్గా ఎట్లా తయారు చేయాలి. ఆ కొండ గుహల్లో భావాల్ని వ్యక్తీకరించడానికి చేసిన పెయింటింగ్ ఉంది, దాన్నే తమ గోడల మీద అందంగా ముగ్గులు వేసుకోవడం, లేకపోతే పెయింటింగ్స్ వేసుకోవడం, ఇళ్ల మీద కూడా కొండ గుహల కల్చర్ ఇక్కడే తీసుకొచ్చి ఇళ్ళ మీద వేసుకోవడం, అట్లా ప్రతి దాన్ని అందంగా తయారు చేసుకోవడం. అక్కడి నుంచి ఈ ఆహార సేవ ఉత్పత్తి దశ వచ్చిన తర్వాత ఇళ్ళు స్థిర నివాసాలు ఏర్పడడం, పల్లెల్లో స్థిర నివాసాలు ఏర్పడడం, పల్లెల్లో అడవుల్లో స్థిర నివాసాలు కూడలుగా అక్కడక్కడ గుంపు ఉండడం, అక్కడే వేటాడడం. అక్కడే ఎందుకు వ్యవసాయం వచ్చిన తర్వాత స్థిర నివాసాల అవసరం పెరిగింది. వేటాడేటప్పుడు నేను ఎక్కడ జంతువు దొరికితే ఆడికి పోయి కొట్టుకొని తినొచ్చు, ఎక్కడ పండు దొరికితే ఆడికి పోయి బతుకోవచ్చు. కానీ ఉత్పత్తి చేయాలంటే ఒక గింజ నాటగానే తెల్లారి రాదు కదా, వెంటనే రాదు కదా. సో 10 రోజులు పడతాయి, కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఒక దగ్గరే ఉండి పంచుకోవాలి. కాబట్టి అప్పుడు స్థిర నివాసాలు ఏర్పడ్డారు. అదే స్థిర నివాసాలతో కల్చర్ కూడా మారింది. ఇంకోవైపు ఏం జరిగింది, ప్రకృతి ఒకసారి ఉన్నట్టుండి అడవులు తగలబడతా ఉన్నాయి. అమ్మో, ఉన్నట్టుండి వాన పడతా ఉంది, ఉరుములు ఉరుకుతా ఉన్నాయి, మెరుపులు మెరుస్తా ఉన్నాయి, పిడుగులు పడి జనం వస్తున్నారు, అడవులు తగలబడతా ఉంది. ఎందుకు ఇట్లయితా ఉంది, ఏమైతా ఉంది, దీనికి కారణం ఏముంటది? ప్రజల్లో సహజంగానే మనిషిలో హేతుబద్ధ ఆలోచన ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుంది, దీనికి కారణం ఏంటని వెతుక్కోవడం మొదలు. కాకపోతే ఆనాటి ఆదిమ మానవులకి వాళ్ళ జ్ఞానం యొక్క పరిమితి, వాళ్ళకి ఇన్ని విషయాలు తెలియదు, ఇంత సమాచారం ప్రకృతి గురించి లేదు. కాబట్టి ఆ పరిమిత జ్ఞానంలో వాళ్ళ తెలియతనంలో ఈ వేసుకున్నారు ప్రశ్న, హేతుబద్ధ ఆలోచనగా ప్రశ్నించుకున్నారు. కానీ సమాధానం తెలియక ఏమనుకున్నారు, ఆ తెలియనితనంతో ఏదో ప్రకృతి అతీత శక్తి, మనకు తెలియని శక్తి ఏదో ఉంది అనుకొని దానికి అంటగట్టడం మొదలుపెట్టి ఆ విధంగా దేవతల్ని తయారు చేసుకున్నారు. ప్రకృతి దేవతలు, అగ్ని దేవత, వాన దేవత, ఆ చెట్టు వన దేవత, ఇట్లా ప్రకృతి దేవతలను తయారు చేసుకున్నారు. సో ఆ ప్రకృతి దేవతలకి మనం మొక్కుదాం, ఏదో ఒకటి చేస్తే అది శాంతిస్తుంది, ఈ అడవి తగలబడదు, ఈరోజు తుఫాన్ రాదు, ఈరోజు వాన వస్తే కూడా ఆ రోజు పెద్ద ప్రాబ్లం కదా. చెడు కర్రల్లో కొండ గుహల్లో ఉన్న వాళ్ళకి మన వంటి ఇళ్ళలో కూర్చొని బ్లాంకెట్లు కప్పుకొని ఆ హీటర్లు పెట్టుకొని ఏసీలు వేసుకొని ఉంటాం. కానీ అక్కడ పరిస్థితి అట్లా కాదు కదా. సో వాన వస్తేనే సమస్య, ఏదో వచ్చిన సమస్య. కాబట్టి వాటి నుంచి అవి రాకుండా ఉండాలంటే ఏదో చేయాలి, ఏదో క్రతువులు చేయాలి అనుకునే వైపు ఆలోచన పోయి ఆ విధంగా దేవుళ్ళు, దయ్యాలు ఆ విధంగా తయారయ్యారు. అయితే ప్రకృతి శక్తులు, ప్రకృతి దేవతలు తయారయ్యారు. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైంది, ఈ ప్రకృతి శక్తులు ఎక్కడుంటాయని ఎదుర్కొనే క్రమంలో తమ గూడాన్ని కాపాడే వాళ్ళు, తమ గూడాన్ని కాపాడే క్రమంలో మిగతా జంతువులతో వేటాడి వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళు, లేదా ఇంకో గుంపు దాడి చేసినప్పుడు ఆ గుంపు నుంచి కాపాడిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఒక గుంపు నుంచి దాడి చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు, ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తులే దేవతలుగా, అంటే తమకి హీరోయిక్ గా కనపడ్డ వాళ్ళు, తమకు వీరోచితంగా పోరాడి కాపాడిన వాళ్ళు దేవతలుగా తయారయ్యారు. ఫస్ట్ దేవతలు ఎవరు? మహిళలు, మహిళా దేవతలే ఉంటారు. మీరు అందుకే చూడండి, ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా పోలమ్మ, ముత్యాలమ్మ, మాంకాలమ్మ, పౌషమ్మ, ఉప్పలమ్మ, రకరకాల అమ్మలు కనపడతారు. వీళ్ళందరూ ఆదిమ కాలంలో వాళ్ళే. వీళ్ళు ఎట్లా దేవతలయ్యారు అంటే మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. సమ్మక్క సారక్క తెలుసు తెలంగాణ వాళ్ళందరికీ, తెలుసా లేదా? సమ్మక్క సారక్క దేవతలు ఎట్లయినరు, వాళ్ళు ఎప్పుడైనరు, అసలు వాళ్ళ చరిత్ర ఏంటిది, ఎవరు వాళ్ళు సమ్మక్క సారక్క? కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆదివాసుల పక్షాన పోరాడి ఆ యుద్ధంలో చచ్చిపోయారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోయిన మహిళలు. సో వీరోచితంగా తమ పక్షాన పోరాడారు కాబట్టి ఆ పోరాట మహిళల్లే వాళ్ళు సమ్మక్క సారక్క పేరుతో, వాళ్ళకి ఆకారాలు ఉండవు, వాళ్ళు ఎట్లుంటారు, చెట్టు కొమ్మ తెచ్చి ఆడ పెట్టుకొని పూజ చేస్తున్నారు.
సో అంటే హీరోయిక్ గా వీరోచిత సాహసాలు చేసిన వాళ్ళు తమ తెగల్ని తమల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళని దేవుళ్ళుగా అనుకున్నారు, దేవతలుగా అనుకున్నారు ఆ కాలంలో. ఆ విధంగా ఆదివాసీ దేవతలు తయారయ్యారు. వాళ్ళ చరిత్ర కూడా అట్లే కనపడుతుంది మనకి. నేను ఇదాల ఆదివాసీ నాయకుడు దేవత చరిత్ర చూసినా, గోండు దేవతల చరిత్ర చూసినా మనకి ఈ రోజు కనపడే అనేక. ఇప్పుడు కట్టమైసమ్మ అంటారు. కట్టమైసమ్మ అంటే ఏంటి? ఆ చెరువు, ఊరు బయట ఉండే చెరువు, ఆ చెరువు నుంచి ఆ చెరువు తెగి ఊరు కొట్టుకోబోయేటప్పుడు ఎవరో ఒక మహిళ అక్కడ అడ్డంగా ఉండి దానికి ఏదో కాపాడే క్రమంలో ప్రాణాలు అర్పించినామని కట్టమైసమ్మ అనుకుంటాం. నా కట్ట నుంచి ప్రజల్ని కాపాడాలని. ఆ తర్వాత ఆమెకు దేవత, అనేక శక్తులు ఇవన్నీ అంటగట్టారు. ఇక తర్వాత కథలు మీరు ఇప్పుడు కూడా చూడండి, సమ్మక్క సారక్క ఎట్లయినారు అంటే చెప్తారు, యుద్ధము ఇవన్నీ చెప్పి ఏమంటారు అంటే ఇది లేటెస్ట్ కాబట్టి మనకు అర్థమవుతుంది. ఈ ముత్తలమ్మ, పోషమ్మ, ఉప్పులమ్మ వీళ్ళందరూ పురాతన కాలం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఏంటిది ఆమెకు చెప్పింది? ఆమంట సమ్మక్క యుద్ధంలో పోరాడి వాళ్ళ ఎదురు శక్తి అదే సైన్యం యొక్క బాణం తగిలిన తర్వాత ఆమె పడిపోయి చిన్నగా లేచి నడుచుకుంటూ చిలకల గుట్టకి, ఆ పక్కన చిలకల గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మీదకి పోయిందంట. గుట్ట మీదకి పోయి ఆ తర్వాత కనపడలేదు. ఆ గుట్ట మీదకి పాక్కుంటా పోయి ఆమె అక్కడికి పోయి ఏ సొరంగంలో పడిందో, ఎక్కడ పడిందో, ఎట్లా ప్రాణం పోయిందో మనకు తెలియదు. ఆ తర్వాత ఏం చెప్తారు, అక్కడ గాజులు దొరికినాయి, అవి దొరికినాయి, ఆమె దేవత వెళ్ళిపోయింది, అందుకే ఆమె దేవత అని. అంటే ఆ తర్వాత రకాలుగా అనేక రకాల కథలు అల్లి వాళ్ళకి అతీత శక్తులు ఇవన్నీ అంటగట్టి చేయడం అనేది మొదలైంది. దాని చుట్టూ ఆ దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ చుట్టూ క్రతువులు, రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తయారయ్యాయి. ఇది ఆదిమ కాలం. మరి ఆ తర్వాత మనకు తెలిసిన హిస్టరీ సింధు నాగరికత ఎప్పుడట? సాధారణ శకం పూర్వం 7000 అంటే ఈ 2000 కలుపుకుంటే 9-10,000 సంవత్సరాల నుంచి మాత్రము పట్టణీకరణ మొదలైంది. అప్పటిదాకా అడవుల్లో స్థిర నివాసాలు, అడవుల్లో గుడిసెలు వేసుకొని గూడాలు కట్టుకునే అట్లుండేది. అట్లా అవే అడవుల్లో ఉండే ఆ గుడిసెలే ఆ తర్వాత అడవులు పోయిన తర్వాత అయ్యే పల్లెలాగా తయారైంది. కానీ ఎక్కువ మంది జనం వచ్చి ఇది తయారవడం అనేది హరప్పా, మొహంజదారో పట్టణాలు కనుక మనకి ఆ పురావస్తులు దొరికినే అక్కడ అప్పటికే పెద్ద పెద్ద భవనాలు. వీటిల్లో అప్పటిదాకా అడవుల్లో ఎంతమంది ఉండేది? గుంపుల్లో 10,000-20,000 సంఖ్యలోనే జనం ఉండేది. ఎక్కడన్నా ఉంటే పల్లెలుగా ఏర్పడ్డ ఈ స్థిర నివాసాలు వచ్చిన 100-200 అట్లుండేది. కానీ హరప్పా, మొహంజదారో పట్టణాల్లో 1000 మందికి పైగా జనం ఒకే దగ్గర ఉండి కట్టుకున్న ఇల్లు కనపడ్డాయి. అక్కడ ఏం కనపడ్డది? అప్పటికి ఈ 70 లక్ష సంవత్సరాల పరిణామంలో 10,000 తీసేయండి, ఒకటి అంటే 70-80 వేల సంవత్సరాలు ఈ దేశంలో ఆదిమ మానవులు అనేక రకాలుగా ఈ విధంగా అభివృద్ధి చెందుకుంటూ స్థిర నివాసాలు ఏర్పరచుకుంటూ, అడవుల్లో పల్లెల్లో ఏర్పరచుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ పరిణామం ఒక ఉన్నత దశకు ఎప్పుడు చేరిందంటే సింధు నాగరికతకు వచ్చేసరికి భవన నిర్మాణాలు వచ్చినాయి, ఇళ్ళు కట్టుకున్నారు. ఆ ఇళ్ళు కట్టుకునేటప్పటికి అప్పటికే కుండలు తయారు చేసుకోవడం, అప్పటికే పుట్టలు తయారు చేసుకోవడం, ఆ కుండను కాల్చి వంట చేసుకోవడం మొదలైంది. కాబట్టి అక్కడి నుంచి